హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. వరుణ్ పారుపల్లి గారు రచించిన పరుగు అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెడదామా? అది జనవరి నెల చివరి శనివారపు ఉదయం 11 గంటలు. మాదాపూర్లోని ఒక మాల్. పోర్టికోలో కార్ దిగి గంట తర్వాత ఫోన్ చేస్తాను, వచ్చి బ్యాగ్ తీసుకెళ్ళు అని డ్రైవర్తో చెప్పి పర్స్ తీసుకుని లోపలికి నడిచాను. అప్పుడప్పుడే జనసంచారం మొదలవుతోంది. ఇంకా కొన్ని దుకాణాలు తెరవలేదు కూడా. మామూలుగా అయితే నాకు ఇలా మాల్స్ చుట్టూ తిరగడం అస్సలు ఇష్టం ఉండదు. ఏదైనా బ్రాండ్ స్టోర్కి వెళ్ళి కావాల్సింది కొనుక్కొని వచ్చేస్తాను. కానీ ఆఖరి నిమిషంలో వచ్చిపడ్డ అమెరికా ట్రిప్ వల్ల ఇప్పుడు షాపింగ్ చేయటకు తప్పడం లేదు. రేపు రాత్రికే నా ఫ్లైట్. సరిగ్గా గంట సేపట్లో నాకు కావాల్సిన బట్టలు కొనటం పూర్తయింది. వాటిని తీసుకుని ఫుడ్ కోర్ట్లో కూర్చుని ఒక కాఫీ ఆర్డర్ ఇచ్చాను. కాఫీ రాగానే డ్రైవర్కు ఫోన్ చేస్తా, కాఫీ అయ్యేలోపు వచ్చి బ్యాగ్స్ తీసుకెళ్తాడు అనుకుంటూ అటు ఇటు చూస్తుండగా నాకు 2 టేబుల్స్ అవతల కూర్చున్న ఒక ఆమె మీద నా దృష్టి పడింది. ఆమెని ఎక్కడో చూసినట్లుంది. ఎక్కడ చూశాను? నేను ఇంతకు ముందు పనిచేసిన కంపెనీలోనా? కాదు, బహుశా అంతకంటే ముందు. కొంపతీసి మైథిలి కాదు కదా? మైథిలి గుర్తు రాగానే ఏదో అలజడి. ఇద్దరం వరంగల్లో పీజీ కలిసి చదువుకున్నాం. నేను హనుమకొండలో పుట్టి పెరిగాను. తను ఏదో పల్లెటూరు నుంచి వచ్చింది. మా డాడీ బ్యాంక్ మేనేజర్, వాళ్ళ నాన్న ఒక సాధారణ రైతు. పీజీలో చేరిన కొత్తలో దానికి సరిగా ఇంగ్లీషు మాట్లాడడం కూడా వచ్చేది కాదు. కానీ మొదటి సంవత్సరం అయ్యేసరికి గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారినట్లు ఇంగ్లీష్ భాషలో, కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో ఆరితేరిపోయింది. 3వ సెమిస్టర్లో తను మా యూనివర్సిటీ టాపర్గా నిలిచింది. చూస్తుండగానే కాలేజ్లో అదొక స్టార్లా ఎదిగిపోయింది. 4వ సెమిస్టర్లో తనని అధిగమించడానికి నేను సెమిస్టర్ మొదటి రోజు నుండే చదవటం మొదలుపెట్టాను. లెక్చరర్లు దానికి పేపర్ లీక్ చేస్తున్నారేమో అన్న అనుమానంతో పరీక్షలప్పుడు వాళ్ళ హాస్టల్కి వెళ్ళి చదివేదాన్ని. కానీ నేను అనుమానించినట్లు ఏదీ జరగలేదు. మైథిలి తను చదువుకోవడమే కాక తోటివారి సందేహాలు కూడా తీర్చేది. ఎంత పోటీపడి చదివినా చివరకు పరీక్షల్లో నాకు దానికంటే 2 మార్కులు తక్కువే వచ్చేవి. చదివినట్టే కనపడవు, ఇలా ప్రతిసారి నువ్వే టాపర్గా ఎలా వస్తున్నావే అన్న నా ప్రశ్నకు తన నవ్వే సమాధానమైంది. ఆ నవ్వు చూస్తే నాకు పుండు మీద కారం పూసినట్లు అనిపించేది. టౌన్లో ఒక ధనవంతుల కుటుంబంలో పొట్టు పెరిగిన నన్ను కేవలం ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన పల్లెటూరి ముద్దు దాటేయడం ఏమిటి అని నాకు చాలా అసహనంగా ఉండేది. మా పీజీ పూర్తయింది. మాలో చాలామందికి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు వచ్చాయి. నాకు మైథిలికి ఒకే రోజు ఉద్యోగం వచ్చింది. కాకపోతే వేరే వేరే సంస్థల్లో. ఆ తర్వాత ఇదే దాన్ని చూడటం. అసలు అక్కడ కూర్చున్నది నిజంగా మైథిలియేనా? పిలిచి చూద్దాం, తనే అయితే పలుకుతుంది కదా అనుకుంటూ మైథిలి అన్నాను. ఆ పిలుపు విని ఆమె తల తిప్పి నా వైపు చూసింది. మీరు మైథిలీనా? వరంగల్ కేయూలో పీజీ చేశారా అని అడిగాను. దానికి ఆమె, అవును, మీరు, సారీ, ఎక్కడో చూసినట్లుంది కానీ గుర్తు రావటం లేదు, ఏమనుకోకండి అంది. నేను గౌతమిని, నువ్వు ఎంసీఏలో నా క్లాస్మేట్వి. నా సమాధానం వినగానే టక్కున లేచి నా టేబుల్ దగ్గరికి వచ్చి కుర్చీ లాక్కుని, గౌతమి నువ్వా? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. పీజీ తర్వాత మనం కలవనే లేదు కదా. ఎక్కడుంటున్నావు? ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఇక్కడేంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపించేసింది మైథిలి. ఇక్కడే జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 74. మొన్ననే 5 బెడ్రూమ్ విల్లా కొన్నాము. నేను గచ్చిబౌలిలో ఐటీ కంపెనీలో డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. నా కింద 150 మంది పనిచేస్తారు. ఇక మా వారు సొంతంగా కంపెనీ పెట్టారు. ఏడాదికి 100 కోట్ల టర్నోవర్. రేపు సాయంత్రం యూఎస్ వెళ్తున్నాను. దానికోసమే షాపింగ్ చేయడానికి వచ్చాను. ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే 2 పిల్లలు. బాబు 7th చదువుతున్నాడు, పాప 9th. ఇద్దరు సౌత్ ఇండియాలోనే బెస్ట్ బోర్డింగ్ స్కూల్స్లో చదువుతున్నారు. చేతి నిండా డబ్బు, ఉద్యోగంలో సక్సెస్, ఏ బాధరబందీ లేని జీవితం. ఇంతకంటే ఏం కావాలి చెప్పు
అని తన స్పందన కోసం తన ముఖంలోకి చూశాను. తను నిజంగానే సంతోషిస్తున్నట్లు సూపర్, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ అంది. ఇంతలో కాఫీ వచ్చింది. ఇంకొక కాఫీ మైథిలి కోసం ఆర్డర్ ఇవ్వబోతే తను వద్దు అంది. కాఫీ సిప్ చేసి, సరే కానీ నీ సంగతి ఏంటి? పొద్దునే మాల్లో న్యూస్ పేపర్ తిరిగేస్తున్నావు, నువ్వు షాపింగ్కి వచ్చావా అని అడిగాను. లేదు, దగ్గరలో ఉన్న స్కూల్లో పిల్లలకు టాలెంట్ టెస్ట్ ఉంది ఈరోజు. వాళ్ళ ఎగ్జామ్ అయ్యే వరకు టైంపాస్ చేయాలి కదా. మాల్ అయితే ఫ్రీ వైఫై ఉంటుందని ఇలా వచ్చాను. కన్ను గీటింది మైథిలి. ఓ నైస్, మీ పిల్లల పుణ్యమా అని మనం కలుసుకున్నాం. ఎంసీఏ తర్వాత ఎవరి దారిన వాళ్ళం వెళ్ళిపోయాం. మనం ఒకరి పెళ్ళికి ఒకరు కూడా రాలేదు. మన వాళ్ళు ఇంకెవరైనా టచ్లో ఉన్నారా? పీజీ తర్వాత ఎవరూ కలవలేదు. కాకపోతే ఈ మధ్యే వాట్సాప్ పుణ్యమా అని కొందరు టచ్లోకి వచ్చారు. మొదట ముఖాముఖి కలిసింది మాత్రం నిన్నే. నీ నెంబర్ ఇవ్వు, మన క్లాస్ గ్రూప్లో యాడ్ చేస్తాను అని నా నెంబర్ తీసుకుని సదరు వాట్సాప్ గ్రూప్లోకి నన్ను చేర్చింది. నాకు కుతూహలంగా ఉంది, ది గ్రేట్ ర్యాంకర్ ఇప్పుడు ఏం చేస్తుందా అని. అదే అడిగాను. ఇంకేంటి సంగతులు? నువ్వెక్కడా ఉండేది? ఎక్కడ జాబ్ చేస్తున్నావు? నేను జాబ్ మానేసి 10 ఏళ్ళు అవుతోంది. మా వారు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో డైరెక్టర్. 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. పాప +2 చదువుతోంది, బాబు 9th. పాపకి బ్యాచిలర్స్కి యుఎస్ వెళ్ళాలని ఉంది. శాట్కి ప్రిపేర్ అవుతుంది. కొండాపూర్లో ఉంటున్నాం. సింపుల్ లైఫ్. ఇదిగో ఇదే మా ఫ్యామిలీ అని ఫోన్ అందించింది మైథిలి. ఫోటోలు చూస్తూ తన ఫోన్ తిరిగేస్తూ, అదేంటే అంత షాక్ ఇచ్చావు? నువ్వు మన బ్యాచ్ టాపర్వి, లెక్చరర్లకు ఫేవరెట్ స్టూడెంట్వి. అలాంటిది నువ్వు జాబ్ మానేసి ఇంట్లో కూర్చోవడం ఏమిటి? ఆశ్చర్యపోతూ అడిగాను. అలాంటిదేం లేదు, నీకు తెలుసు కదా, ఎంసీఏ అవుతూనే క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగం వచ్చింది. పెళ్ళికి ముందు 3 సంవత్సరాలు, ఆ తర్వాత 5 ఏళ్ళు ఉద్యోగం చేశాను. బాబు పుట్టాక ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఫుల్ టైం అమ్మ జాబ్ చేస్తున్నా. ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దవారయ్యారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు. అందుకే సాయంత్రం మా కాలనీ పిల్లలకు ట్యూషన్స్ చెప్తున్నాను. అది సరే కానీ మీ ఫ్యామిలీ ఫోటోలు చూపించవా? తన మాటలకు నాలో అహం కొంచెం శాంతించింది. ఇప్పుడు నా వైభవం తనకు చూపించే అవకాశం దొరికింది అని లోపలే సంతోషిస్తూ, తప్పకుండా ఇవిగో చూడు అని ఫోన్ లాక్ తీసి తనకు అందించాను. గ్యాలరీలో ఉన్న ఫోటోలు చూసి, అదేంటి గౌతమి, ఒక్క ఫోటోలో కూడా మీ ఫుల్ ఫ్యామిలీ లేదు. ఒక దానిలో నువ్వు లేకపోతే ఇంకో దానిలో మీ వారు లేరు. పిల్లలిద్దరూ కలిసున్నవి కూడా చాలా తక్కువ ఫోటోలు ఉన్నాయి. చాలా వరకు సింగిల్ ఫోటోలే ఉన్నాయి. ఎందుకలా? ఫోన్ నాకు అందిస్తూ అడిగింది మైథిలి. ఓ అదా, ఏం లేదు, మా పిల్లలిద్దరూ బోర్డింగ్ స్కూల్స్లో చదువుతున్నారన్నాను కదా. నాకు మా వారికి వర్క్తో క్షణం తీరికుండదు. ఆయన బిజినెస్ మీద, నేను ఉద్యోగరీత్యా ఎప్పుడూ ట్రిప్పుల మీదే ఉంటాం. పిల్లలకు సెలవులు వచ్చినప్పుడు మాత్రం మా ఇద్దరిలో కనీసం ఒకరి ఇంట్లో ఉండేలా ప్లాన్ చేస్తాం. ఇక పిల్లలు కూడా వేరువేరు తరగతులు, వేరువేరు స్కూల్స్ కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా కలిసుండే సమయం తక్కువ. అందుకే అన్ని సింగిల్ ఫొటోస్ ఉన్నాయి అన్నాను. అంతలోనే ఇదేంటి నేను దానికి సంజాయిషి ఇస్తున్నాను అనుకుని సర్దుకుంటూ, పిల్లలను ఒక వయసు తర్వాత స్వతంత్రంగా ఉండనివ్వాలి. అప్పుడే వాళ్లకు బాధ్యత అలవాటవుతుంది. ఈ కాలం పిల్లలు చాలా షార్ప్. వాళ్లకు మనం కూర్చోబెట్టి నేర్పాల్సిన పని లేదు. నన్ను అడిగితే నువ్వు అనవసరంగా జాబ్ మానేశావు. నీ డిగ్రీకి నువ్వు న్యాయం చేయటం లేదు. ఒక్కసారి ఆలోచించు. నువ్వు కూడా జాబ్ చేస్తే నీ జీతము మీ వారి సంపాదన కలిపి మీకు చాలా ఉపయోగపడేది. ఇప్పుడు ఉంటున్న కొండాపూర్లో కాకుండా ఇంకొంచెం మెరుగైన చోట ఇల్లు కొనగలిగేవారు. హాయిగా ప్రపంచమంతా తిరిగి చూసేదానివి. అసలు మీ లైఫే వేరే లెవెల్లో ఉండేది. నీకెప్పుడు అలా అనిపించలేదా? ఆఖరి వాక్యాలను ఒత్తి పలుకుతూ మైథిలి ముఖంలో భావాలను చదవడానికి ప్రయత్నించాను. దానికి చిరునవ్వు నవ్వి, అఫ్కోర్స్ ఇప్పటి పిల్లలు చాలా షార్ప్, ఒప్పుకుంటాను. కానీ వాళ్లకు ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ నేర్పాల్సింది మాత్రం తల్లిదండ్రులే. ఇప్పుడు బాగుపడడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో చెడిపోవడానికి అంతకంటే ఎక్కువ దారులున్నాయి. పిల్లలపై మనం పెట్టగలిగిన అతి ముఖ్యమైన పెట్టుబడి మనం వాళ్లతో గడపగలిగే సమయం.
మనం వాళ్లను దేశాలు తిప్పకపోయినా, ఆస్తులు సంపాదించివ్వకపోయినా పర్వాలేదు. వాళ్లను మంచి వ్యక్తిత్వం ఉన్నవారిలా తీర్చిదిద్దగలిగితే అంతే చాలు. అదే మనం వారికిచ్చే నిజమైన ఆస్తి, బదులిచ్చింది మైథిలి. ఇవన్నీ కాదే, నీలా టాలెంట్ ఉండి జాబ్లో గ్యాప్ వచ్చిన ఆడవాళ్లకు మా కంపెనీలో మేము ప్రత్యేకంగా జాబ్స్ ఇస్తాం, సెకండ్ ఛాన్స్ లాగా. నువ్వు కావాలంటే ఇంటర్వ్యూ కూడా లేకుండా నిన్ను తీసుకుంటాను. నా ఈమెయిల్ ఐడి నీకు మెసేజ్ చేస్తాను. నీ రెజ్యూమ్ నాకు పంపించు అన్నాను. అలా అంటున్నప్పుడు ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉన్నానన్న గర్వం నా గొంతులో పలికింది. లేదు గౌతమి, నీ అభిమానానికి థ్యాంక్స్. కానీ మేము సుఖంగా బ్రతకడానికి సరిపోయేంత మా వారు సంపాదిస్తున్నారు. దేవుడి దయ వల్ల కొంత వెనకేశాం. జీవితంలో 0 నుండి మొదలై ఈ స్థాయికి వచ్చాం. ఇక పిల్లలు వారికి నచ్చింది చేయగలిగేలా మేం సపోర్ట్ చేయగలిగితే చాలు అంటూ తను సున్నితంగా తిరస్కరించింది. ఇదేంటి, నా ఆస్తి హోదా చూపించి దాన్ని చిన్నబుచ్చాలనుకుంటే అది అసలు ఏమీ పట్టనట్లు ఇంత కూల్గా ఉందేంటి? కౌచ్లో కూర్చున్న నాకు ఉన్నట్టుండి ముళ్ళ మీద కూర్చున్నట్లు అనిపించింది. ఫోన్ తీసి డ్రైవర్కు డయల్ చేశాను. లైన్ కలవలేదు. మళ్ళీ ప్రయత్నించి కలవకపోయేసరికి విసుగ్గా పెట్టేశాను. ఏమైంది గౌతమి, ఎవరికి ఫోన్ ట్రై చేస్తున్నావు? మా డ్రైవర్కి షాపింగ్ అయ్యాక ఫోన్ చేస్తాను, బ్యాగ్స్ తీసుకెళ్ళడానికి రమ్మని చెప్పాను. ఎక్కడ చచ్చాడో ఏమో, ఫోన్ కలవడం లేదు. విసుక్కున్నాను. సెల్లర్లో ఉన్నాడేమో, సిగ్నల్ ఉండుండదు. కాసేపాగి మళ్ళీ ట్రై చెయ్యి అనునయంగా చెప్పింది మైథిలి. సరే, ఇక అదే చెయ్యాలి. నాకు దేనికోసమైనా ఎవరికోసమైనా ఎదురు చూడటం అంటే పరమ చిరాకు. చురుగ్గా అని మళ్ళీ డ్రైవర్కు ఫోన్ చేశాను. ఈసారి కలిసింది. ఫోన్ ఎత్తగానే, ఎక్కడున్నావు? 15 గంట నుంచి నీకు ట్రై చేస్తున్నాను. రా, ఫుడ్ కోర్ట్కి వచ్చి బ్యాగ్స్ తీసుకెళ్ళు అని చెప్పి పెట్టేశా. 5 నిమిషాల తర్వాత, మేడం, పిల్లల పరీక్ష అవ్వలేదా ఇంకా అని మా డ్రైవర్ గొంతు వినిపించింది. నేను చూసేసరికి అతడు వచ్చి మైథిలిని పలకరిస్తున్నాడు. లేదు వెంకట్, ఇంకో అరగంటుంది. 1 గంట దాకా కదా, అయ్యాక నేను పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్తాను. అన్నట్టు నువ్వేంటిక్కడా అడిగింది మైథిలి. నేను పనిచేసేది గౌతమి మేడం దగ్గరే. మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా అని ఆశ్చర్యపోతూ అడిగాడు. మేమిద్దరం ఫ్రెండ్స్లే. ఇదిగో ఈ బ్యాగ్స్ తీసుకెళ్ళు అని విసుగ్గా చెప్పాను. సరే మేడం, మిమ్మల్ని సాయంత్రం కలుస్తా అని మైథిలికి చెప్పి నా దగ్గరున్న సామాన్లు అందుకుని వెళ్ళిపోయాడు మా డ్రైవర్ వెంకట్. నా అమెరికా ట్రిప్ అయ్యాక ఒకసారి కలుద్దాం అని మైథిలికి చెప్పి అక్కడి నుండి బయటపడ్డాను. కారెక్కి కూర్చున్నానే కానీ నా ఆలోచనలు మైథిలి చుట్టే తిరుగుతున్నాయి. కొంచెం దూరం వెళ్ళగానే, వెంకట్, మేడం, మైథిలి మేడం మీకు ముందే తెలుసా అని అడిగాడు. తెలుసు, మేమిద్దరం క్లాస్మేట్స్మి. తను నీకెలా తెలుసు తిరిగి అడిగాను. మా ఆవిడ వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంది. వైట్ ఫీల్డ్స్లో పెద్ద విల్లా వాళ్ళది. సారు మేడం చాలా మంచివారు. వారి చేతికి ఎముక లేదు. మా ఇద్దరు ఆడపిల్లలు బాగా చదువుతారు. అది గమనించి వాళ్ళ స్కూల్ ఫీజులు మైథిలి మేడమే కట్టి చదివిస్తున్నారు. ఈవేళ ఏదో టెస్ట్ ఉందట. వాళ్ళ బాబుతో పాటు మా పిల్లలను కూడా తీసుకొచ్చి రాయిస్తున్నారు. మేడం ఇంతకుముందు పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసేవారు. కానీ తర్వాత పిల్లల కోసం మానేశారు. 5 సంవత్సరాల నుండి అదేదో NGO అట. దాని తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఏదో అవార్డు వచ్చిందని మేడం ఫోటో ఈరోజు పేపర్లో కూడా వేశారు. ఇదిగో చూడండి అంటూ తన పక్కన ఉన్న పేపర్ నాకు అందించాడు. ఆ వార్త చివరి పేర మైథిలి మాటల్లో, జీవితం అనేది పరుగు పందెం కాదు. మనం ఎవరితోనూ పోటీపడి పరిగెత్తనక్కర్లేదు. ఎందుకంటే ఎవరి పరుగు వారిదే. మనకు ఉన్న దాంట్లోనే పక్కవారికి సహాయపడాలి. ఇవ్వడంలో ఉన్న ఆనందం దాచుకోవడంలో ఉండదు. ఆ ఆఖరి వాక్యం చదివిన నాకు ఎవరో చెళ్ళున కొట్టినట్లయింది. 22 సంవత్సరాల క్రితం నా పరుగు పందెం మొదలుపెట్టాను. కానీ విచిత్రంగా ఆ పందెంలో నేనొక్కదాన్నే పరిగెడుతున్నాను. అందులో పోటీ అనుకున్న మైథిలి ఎప్పుడూ పరిగెత్తలేదు. ఇంతకీ ఈ పరుగులో నేను గెలిచానా ఓడానా? కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.